కడసారి చూసుకోవాలనుకున్న ఆంధ్ర తెలంగాణ కుటుంబాల చివరి కోరిక నెరవేరలేదు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా 28 మంది అంత్యక్రియలు పూర్తయినట్లు సమాచారం. మృతదేహాలు అప్పగిస్తే ర్యాలీలు తీసి స్తూపాలు కడతారని, నక్సలిజం మళ్లీ పెరుగుతుందని పోలీసులు చెప్పారు. ఛత్తీస్గఢ్ పోలీసుల తీరు సరైందేనా? కాకీలు మానవత్వం మర్చిపోయారా? ఇవాళ డిఎన్ఏలో ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి మావోయిస్టు నేత నంబాల కేశవరావు అంత్యక్రియలు ఇంతలా వివాదాస్పదం అవడానికి కారణం ఏంటి? కుటుంబ సభ్యులకు కూడా అప్పగించకుండానే పోలీసులు నంబాల అంత్యక్రియలను పూర్తి చేయడం నిజమేనా? అసలు ఏంటి దీని గురించి అప్డేట్? రెండు డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి స్పందన నిన్నటి నుంచి. ఒకటి, మావోయిస్ట్ పార్టీ పేరిట ఒక లేఖ విడుదలైంది. అదేంటంటే ఈ నంబాల కేశవరావు మరణం వెనుక మాలోనే కోవట్లు ఉన్నారు కొద్దిమంది, వాళ్ళు ముందుగా లొంగిపోయి సమాచారం అందించడం వల్ల ఈ ఎన్కౌంటర్ జరిగింది అంటే విమర్శలు వచ్చాయి. ఎందుకంటే మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే జాతీయ కమ్యూనిస్ట్ పార్టీలకు జనరల్గా అధ్యక్షులు ఉండరు, ప్రధాన కార్యదర్శి నెంబర్ 1. సో నెంబర్ 1గా దేశంలో నెంబర్ 1గా ఉన్న వ్యక్తి ఏ విధంగా ఆ విధంగా చనిపోతారు ఎన్కౌంటర్లో? ఆయనకు తగిన భద్రత కల్పించలేదు మావోయిస్ట్ పార్టీ దండకారణ్య జోన్ అని చెప్పి విమర్శలు వచ్చాయి. దాని గురించి చాలా ఎక్స్ప్లెనేషన్ ఆ లెటర్లో ఇచ్చారు. సో అందులో భాగంగా వాళ్ళు చెప్తూ ఏ పరిస్థితిలో చనిపోయింది ఏంటి అన్నది, ఆయన నంబాల కేశవరావు కూడా తన సెక్యూరిటీని తను తగ్గించమని చెప్పారట. మొదలు 80 మంది ఉండినట్ట, 80 మందిలో అంతమంది అవసరం లేదు, 30 మంది ఉంటే చాలని చెప్పారట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నంబాల కేశవరావుకు ముందు ఉన్న వాళ్ళందరినీ చంపేసిన తర్వాత ఆయన సజీవంగానే ఆయన కాల్చి చంపారు. ఆయన ఎదురు కాల్పుల్లో చనిపోలేదు, సజీవంగా ఉన్న ఆయన వ్యక్తిని కాల్చి చంపారంటూ మావోయిస్ట్ పార్టీ పేరిట ఒక లేఖ విడుదలైంది. ఒకటి. రెండవది, ఈ మృతదేహాలను అప్పగించాలంటే దానికి పోలీసులు అంగీకరించలేదు. వాళ్ళ దహన సంస్కారాలు కూడా పూర్తయినాయని చెప్తున్నారు. ఈ విషయం మీద మనతో పాటు మాట్లాడేందుకు చిట్టిబాబు గారు ఉన్నారు. అట్లాగే ఏబీపీ మాజీ జాతీయ అధ్యక్షులు ప్లస్ మార్టియల్స్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే పోలీసుల కుటుంబాలు ఎవరైతే అమరులైనారో వాళ్ళందరి బంధుమిత్రులకు సంబంధించిన నక్సల్ బాధితులు పోలీసులు కానీ సివిలియన్స్ కానీ. సో అధ్యక్షులు మురళీ మనోహర్ గారు ఉన్నారు, అట్లాగే పేరాల శేఖరరావు గారు ఉన్నారు, అదేవిధంగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి సరిపోతున్నాను, నాకు వేరే వర్క్ ఉన్నది. చంద్రకుమార్ గారు, సో చెప్పండి, నిన్న లేఖలో కొన్ని సంచలన విషయాలు తెలిసాయి. ఆ లేఖ చూస్తుంటారు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి, ప్లస్ ఈ దహనంకు సంబంధించి మీరేం కామెంట్ చేస్తారు? ఒకటేనండి, మన హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా ఎవరికైనా కానీ ఒక సరైనటువంటి పద్ధతిలో మనము మన సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా దహన సంస్కారాలు చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే శత్రువు అయినా కూడా యుద్ధంలో చనిపోయినప్పుడు లేదా మరొక విధంగా చనిపోయినప్పుడు శత్రు శవానికి కూడా సరైనటువంటి ఒక మన సాంప్రదాయం ప్రకారంగా దహన సంస్కారాలు చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుందన్నమాట. ఇది ఇలా జరగకపోవడం అనేటటువంటిది మనకు అది తీవ్రమైనటువంటి తప్పిదంగా మేము భావిస్తున్నాం. మరి అంటే శవాలు బయటకు వస్తేనే ఏమవుతుంది అనేది విషయం పక్కన పెడితే, మరి ఆ మాత్రం ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలిగినటువంటి స్థితిలో ప్రభుత్వాలు లేవా? ఏం జరగదు. మామూలుగా ఏంటంటే ఏదో మామూలు ప్రదర్శన చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళే ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు, సంతాప సభ జరుపుకోవచ్చు. అలాంటివి జరుగుతాయి, గతంలో కూడా జరిగినాయి అంతకుముందు. దానివల్ల పెద్ద పోయేది ఉంటుందో నాకు అర్థం కాదు, వచ్చేది ఏముంటుందో నాకు ఏం అర్థం కాదన్నట్టు. అయితే ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనం మొత్తం మన దేశం యొక్క సంస్కృతిని, మన దేశం యొక్క నాగరికతను, మన దేశంలో పురాణాలను కనుక చూసినట్లయితే ఒక్క విషయం అండి, దయచేసి గమనించండి. దానిలో శ్రీరాముడు ఏం చేశాడు? మనందరం రాముని యొక్క భక్తులం, రాముని మనం పూజిస్తాం. మేము మా నాన్న అయితే 24 గంటలు రామ భక్తుడు ఆయన. మరి అలాంటప్పుడు రామాయణం మనకి ఏం చెప్తున్నది? రావణుడు చనిపోతాడు. రావణుడు చనిపోయినప్పుడు విభీషణుడు అక్కడ రావణుడి యొక్క శవం దగ్గర ఆ మృతదేహం దగ్గర ఏడుస్తా ఉంటే రాముడు ఏమంటాడంటే, ఎందుకు విభీషణ ఏడుస్తున్నావు? రావణుడు అంటే ఏమనుకున్నావు? గొప్ప వీరాది వీరుడు రావణుడు, ఎంతో వీరోచితంగా పోరాటం చేసినాడు ఆయన గొప్ప ప్రజ్ఞావంతుడు, నాని అని చెప్పేసినటువంటి ఈ పదాలను వాడినాడు రామాయణంలో అని మనకు యుద్ధకాండ లోపల వాల్మీకి గారు రాసినటువంటి ఒక పరిస్థితి. దాని తర్వాత మరి ఆ శవం ఏం చేయాలంటే కొడుకులు లేరు, ఎవరు లేరు అక్కడ.
మరి ఎవరు దహన సంస్కారం చేయాలి అని సమస్య వచ్చినప్పుడు విభీషణుడు కూడా ఒక అడుగు వెనుకకేస్తాడు. విభీషణుడు ఒక అడుగు వెనుకకేస్తే అప్పుడు రాముడు ఏమంటాడంటే, అయ్యా ఏదైనా శత్రుత్వం అనేది మనం చనిపోయేంత వరకే ఉంటది, కానీ మనిషి ప్రాణం పోయిన తర్వాత ఎటువంటి శత్రుత్వం అనేది ఉండదు అనే విషయాన్ని రామాయణంలో చాలా స్పష్టంగా శ్రీరాముడు చెప్పడం అనేది జరిగింది. ఆయన ఎంత పద్ధతి ప్రకారంగా లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ చంద్రపు కట్టలు తీసుకొచ్చి అనేక రకాల పద్ధతి ప్రకారంగా నువ్వు అన్ని ఏర్పాట్లు చేయు అని విభీషణుడికి నువ్వు దహన సంస్కారాలు చేయు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మండోదరిని మిగతా వారందరినీ కూడా చాలా మర్యాద పద్ధతి ప్రకారం, అమ్మ మీరు పక్కగా జరగండి, దహన సంస్కారాలు చేద్దాం, ఇంకా ఎంతసేపు ఏడుస్తారని చెప్పేసి ఆయన ఓదార్చడం అని జరిగింది అన్నట్టు. ఇది మన దేశం యొక్క సంస్కృతి, ఇది మన దేశం యొక్క నాగరికత. గతంలో ఎన్ని యుద్ధాలు జరిగినాయి, ఎన్ని యుద్ధాలలో ఎంతమంది చనిపోయినారు శత్రువులు. ఎక్కడైనా శవాన్ని ఇవ్వని సంఘటన నాకైతే నా దృష్టిలో అయితే ప్రపంచం మొత్తంలో ఏదో ఒక సద్దాం హుసేన్ శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో వారేసినాడు, అమెరికా దుర్మార్గం పద్ధతి ప్రకారంగా చేసినారు. కానీ ఒసామా బిన్ లాడెన్ యొక్క శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పారేశారు తప్పించి నాకు మరొక సంఘటన ఇంకెక్కడ కూడా నాకు చరిత్ర లోపల కనబడలేదండి. అందులోపల ఎక్కడ కూడా ఇంతకుముందు ఎన్నో యుద్ధాలు జరిగినాయి, ఎంతో మంది చనిపోయినారు, కానీ శవాలని ఈ విధంగా చేయడం అనేటటువంటిది ఎక్కడ చూడలేదు. ఇది మన సాంప్రదాయానికి, మన హిందూ మత ధర్మానికి, మన యొక్క నాగరికతకు ఇది చాలా వ్యతిరేకమైన పద్ధతి. దీన్ని బహుశా ప్రభుత్వం ఎంతో పెద్దవాళ్ళు అధికారంలో ఉన్నారు, హిందూ ధర్మాన్ని పాటించే వారు అధికారంలో ఉన్నారు, వాళ్ళు కొంచెం ఈ విధంగా చేయాల్సింది కాదు అని మేము మటుకు భావిస్తున్నామండి. ఇది సరైన పద్ధతిగా. సరే ఉద్యమం వేరే, వాళ్ళ పద్ధతి కరెక్ట్ కాదా, వాళ్ళు చేసేది ఏంటిది, దాన్ని మేము ఎన్నడూ అంగీకరించలేదు, ఎన్నడూ మేము దాన్ని ఫాలో కమని ఎక్కడ చెప్పలేదు. దాని లోపల వాళ్ళకు కూడా మేము ఏమి చెప్పాలో, ఏ విధంగా చెప్పాలో, ఇలా ఒక డెమోక్రటిక్ వే లోపల రావాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మేము అన్ని సందర్భాల్లో ఈవెన్ టీవీల ద్వారా కానీ మిగతా ద్వారా కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైనా ఆ సమస్య పరిష్కారం చేయడానికి ఇప్పటికైనా కూడా మేము బీజేపీ నాయకులతో మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతుందో దీన్ని కొద్దిగా మానవతా దృక్పథంతో మనం ఆలోచించాల్సి ఉంది. మనుషులు చంపితే వచ్చేది ఏమి లేదు, చంపడం వల్ల ఉద్యమాలు కొంత వెనకంజ వేయవచ్చు, కానీ దాని గురించి నేనేం మాట్లాడలేదు. కానీ నేను ఇప్పుడైతే అవుతుందో ఒకటి అవుతుందో ఎవరు చనిపోవద్దండి. ఒక కానిస్టేబుల్ చనిపోవద్దు, ఒక ఎస్ఐ చనిపోవద్దు, ఒక ఆదివాసి చనిపోవద్దు. మనుషుల ప్రాణాలు పోకుండా ఉండడానికి మనం ఏమైనా చేయడానికి అవకాశం ఉంటే మీరు పూనుకుంటే మేము దాన్ని సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము అని మట్టుకు నేను చెప్పగలను. మీ అందరికీ ధన్యవాదాలు. దానిలో ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పాల్గొన్న వాళ్ళకు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి, కానీ నాకేదో అంటగట్టకండి అని చెప్పేసి మటుకు చెప్తూ ధన్యవాదాలు, నమస్కారాలు అండి. నాకు వేరే వర్క్ ఉంది, నేను చూస్తూ ఉంటాను కానీ వేరే వర్క్ లో ఉంటాను నేను. రైట్, థ్యాంక్ యూ. సో మురళీ మనోహర్ గారు ఏం చెప్తారు? ఎందుకంటే డెడ్ బాడీస్ ఇవ్వాల్సింది అని అభిప్రాయపడుతున్నారు వాళ్ళు. కేశవరావు గారిదే లేకపోతే అందరిది? కేశవరావు గారిది ప్లస్ మిగతా వాళ్ళది. అయితే నా పాయింట్ ఏంటంటే దీంట్లో ప్రభుత్వం యొక్క పాలసీ, నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. ప్రభుత్వం ఇవ్వడం మంచిదా ఇవ్వకపోవడం మంచిదా దానికన్నా వారు చెప్పారు కదా, హిందూ సాంప్రదాయము, హిందూ విలువలు, డెడ్ బాడీస్ పట్ల కూడా మనకు ఉండే గౌరవము, ఇవన్నీ చాలా మంచి విషయాలు చెప్పారు. కాకపోతే కేశవరావు గారు వారి యొక్క సిరీస్ ఆఫ్ కిల్లింగ్స్ కనుక మీరు స్టోరీ తీసినట్టయితే బయటికి, ఉదాహరణకు మీరు దంతేవాడ 76 మంది కానిస్టేబుల్స్ చనిపోయారు సుమారుగా, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ చనిపోయారు సుమారుగా 10 డెడ్ బాడీస్. వాళ్ళు ఏంటో తెలియదు, ఎవరి ముక్క ఎవరిదో తెలియదు, అంత్యక్రియలు చేయడం తెలియదు, ఏమీ తెలియదు. ఇప్పుడు ఇదంటే ఇవ్వలేదు, ప్రభుత్వమే చేసిందని అంటున్నారు, కానీ చేయడానికి ముందు శవాలు ఉన్నాయి, ఎవరి ముక్క ఏదో ఎవరికో తెలియదు. ఈ ల్యాండ్ మైన్ అనే యంత్రాన్ని పెట్టేసి ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఎన్ని ముక్కలయ్యారో తెలియదు. వీరి నాయకత్వంలోనే, వీరి నాయకత్వం. ఇప్పుడు మనము తప్పకుండా శవము, అంత్యక్రియలు అదొక సెంటిమెంట్ ఇది,
కానీ నేనేమంటున్నానంటే మావోయిస్టుకు మతం లేదు కనుక ఇప్పుడు చెప్పిన హిందుత్వం అది కూడా వర్తించదు ఆయనకు. తర్వాత ఆయన నమ్మిన సిద్ధాంతానికి మానవత్వం లేదు. మావోయిస్టుకు మతం లేదు. కేశవరావు నమ్మినా లేకపోతే అక్కడ చనిపోయిన 26, 27 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరికీ మతం లేదు, వాళ్ళెవ్వరికీ మానవత్వం లేదు. కనుక ఆ బాడీస్ విషయంలో ఏదైతే కరుణారసం ఏదైతే ఉందో చర్చ, ఇది సరే, ఇది ఎవరు అని అంటే సింపథైజర్స్ అనే పేరుతో జరిగేటువంటి డిబేట్. ఇదంతా కూడా డిబేట్ జరగాల్సింది ఏంటంటే ఈ యొక్క కిల్లింగ్స్ ఏవైతే ఏది చట్ట విరుద్ధమైన తుపాకీనే నమ్ముకొని చేసినటువంటి కిల్లింగ్స్ పైన చర్చ జరగాలి. ఎందుకు ఈ దేశంలో ప్యారలల్ ప్రభుత్వాలు నడిపారు? ఎవరు వీళ్ళు? 50 ఏళ్ల తర్వాత ఏం సాధించారు? ఎన్ని ప్రాణాలు తీశారు? ఏం సాధించారు? ఇంకా ఎన్ని ప్రాణాలు తీస్తారు? ఇది కదా జరగాల్సిన చర్చ ఇప్పుడు. కనుక ఇది చట్టబద్ధం కాని విషయాన్ని పట్టుకొని హక్కులు, పౌర హక్కులు, రాజ్యాంగము, మానవీయ విలువలు, దయలు, దాక్షిణ్యాలు, నేనేమంటారు ఇవేవి లేని సంస్థలు ఇవన్నీ కూడా. కనుక జస్టిస్ చంద్రకుమార్ గారు ఒకటి కోట్ చేశారు కదా, రామాయణంలో రాముడు రావణుడు మధ్య అసలు దేవుడే లేదంటారు, రాముడు రావణుడి మధ్య కన్వర్సేషన్. ఇదంతా చాలా బాగుంటది, రామాయణం బాగుంటది, రాజ్యాంగం ఇంకా బాగుంటది చర్చకు. కానీ చర్యలు ఏంటి అనేది చర్చ తర్వాత. చర్యలు ఏంటి? ఎవరు వీళ్ళు? ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? సోయుండి మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఒసామా బిన్ లాడెన్ గురించి మాట్లాడినప్పుడు ఈ భూమిపైన ఎవరు కూడా అయ్యో ఆయన బాడీ ఇవ్వలేదా అని ఎవరు ఏం అనలేదు. సముద్రంలో ఖననం చేశారు కదా అమెరికా చేసేసి మెమోరియల్ ప్లేస్ గా మారుతుంది. మళ్ళీ అక్కడ ఇస్లామిక్ ఉగ్రవాదులు అక్కడికి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి చేయలేదు. అది సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇట్ విల్ క్రియేట్ టెర్రరిస్ట్, ఫర్దర్ టెర్రరిస్ట్ ఆన్ ది ఎర్త్ కదా. కనుక మనుషులుగా ఉండాలి. ఆయన కూడా అభిమానించే వాళ్ళు ఉండి, ఒసామా బిన్ లాడెన్ కూడా అభిమానించే వాళ్ళు ఉండి స్ఫూర్తి తీసుకొని జిహాద్ అని చెప్పి అక్కడ కూడా అదొక స్మారకం చేసేసి, ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి కదా, చాలా స్మారకాలు ఉన్నాయి. నిజంగా దేవుని నమ్మని, దయ్యాన్ని నమ్మని మావోలు కూడా అనేక స్మారకాలు కట్టారు. ఇంద్రవెల్లి అనకనే ఒక స్మారకమే కదా ఇవన్నీ కూడా. కనుక స్మారకం ఏం చేస్తుంది? మనిషిని ఇన్స్పైర్ చేస్తుంది. సో మంచి విషయం ఏదైనా ఉంటే ఇన్స్పైర్ చేస్తే ఇబ్బంది లేదు. కానీ మనమంతా భారతీయులుగా అలాంటి ఇన్స్పిరేషన్ పొందుదామా? నా ప్రశ్న అది. అలాంటి తుపాకులు బట్టి తిరిగేటువంటి దేశం మీద పడి ఎక్కడంటే అక్కడ ల్యాండ్ మైన్స్ పెట్టి ఎవడంటే వాడి లేపేసేటువంటి మనుషులను తయారు చేద్దామా? ఈ దేశానికి అవసరమా? అలాంటి స్ఫూర్తి కావాలా ఈ దేశానికి? ఇది నా పాయింట్. అది కనుక మీరు ఆ అంత్యక్రియలు, ఆ విషయము, కరుణ, దయ, అయ్యో సాంప్రదాయాలు ఇవన్నీ ఓకే, నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. పోలీస్ చేసిన చర్య కూడా గుడ్ ఆర్ బ్యాడ్, నేను దాని మీద ఆ డిస్కషన్ లోకే నేను వెళ్ళడం లేదు. ఓకే, పేరాల శేఖర్రావు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎస్, నమస్కారం భరత్ గారు. నమస్కారం, చెప్పండి. నేను జస్ట్ ఒక 2-3 ఉదాహరణలు తెలంగాణ ప్రజలకు, ఆ తర్వాత ఈ శాంతి చర్చలకు ఉన్నటువంటి పెద్దలందరికీ నేను చెప్పదలుచుకున్నాను సార్. 2006 ఫిబ్రవరి 28వ తేదీనండి ఛత్తీస్గఢ్ లో ఎర్రబోతు అనే విలేజ్ లో నక్సల్స్ సంబంధించినటువంటి వ్యతిరేకంగా ఒక ర్యాలీ కోసము లారీలలో ట్రైబల్స్ పోతున్నారండి. పోతుంటే ఒక ల్యాండ్ మైన్ పెట్టి ఆ లారీ మొత్తాన్ని వేల్చేశారు. దాంట్లో ఇద్దరేమో చనిపోయారు, మిగతా వాళ్ళంతా గాయాలే కింద పడితే మిగతా 25 మందిని కొడవలతో అందరి గొంతులు కోసేశారండి. మొత్తం 27 మందిలో 2 బ్లాస్ట్లు చనిపోతే 25 మందిని చుట్టూ ముట్టి 200 మంది గొంతులు కోసేశారు మొత్తం. ఇది నక్సలైట్లకు సంబంధించినటువంటి కిరాతకాల చరిత్ర ఏదైతే ఉందో అంత సామాన్యమైనటువంటి చరిత్ర కాదు. ఎవరు వాళ్ళు గొంతులు కోసిన వాళ్ళు? ఎవరు? పోలీసులా లేకపోతే మావోయిస్టులు? మావోయిస్టులు
గిరిజనులను చంపేశారు. గిరిజనులు అక్కడ కాల్వా చూడమని చెప్పి నక్సలైట్లకు వ్యతిరేకంగా ట్రైబల్ నాయకులు ఒక మీటింగ్ పెడితే మీరు మహేంద్ర కర్మ ఆర్గనైజేషన్ కదా, కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ పెట్టారు కదా సల్వా జుడు. అవును అవును. అంటే ఇప్పుడు మీ అభిప్రాయానికి భిన్నంగా ఒక అభిప్రాయం ఉంటే గొంతులకు వస్తారండి. ఇంకోటి ఏంటంటే ఇదే 15th March 2007 55 మంది, ఇంతకుముందే మురళి సార్ చెప్పినట్టుగా ఛత్తీస్గఢ్ లో 55 మంది పోలీసు ఆర్మడ్ ఫోర్సెస్ ను మొత్తం ముక్కలు చేసి పారేశారండి. అదే 2011 ఏప్రిల్ 6వ తేదీన 78 మంది సిఆర్పిఎఫ్ బటాలియన్ మొత్తం ఎగిరిపోయింది. 78 మంది ఎవరు ఏంది, వాళ్ళకి అంత్యక్రియలు లేవు, చాలా మంది శరీరాలు ముక్కలైనాయి, ఎవరికి అర్థం కాలేదండి. ఇంకొక కిరాతక అంశం ఏంటంటే 2010 మే 29 రోజు బాంబే వెళ్లే ఒక కలకత్తా బాంబే జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ ను రైల్వే ట్రాక్ బెయిల్ చేస్తే 148 మంది ప్యాసింజర్లు, ట్రైన్ ప్యాసింజర్ మొత్తం చనిపోయారండి. పాప అమాయకులు, పిల్లలు, మహిళలు. ఈ రకంగా వీళ్ళు లెక్కేసుకుంటే వీళ్ళు చేసిన కిరాతకాలు గత 52 సంవత్సరాలలో లెక్కలేదండి. ఒక ఇంపార్టెంట్ అంశం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళది 2000 సంవత్సరంలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వీళ్ళు ఏర్పరిచిన తర్వాత మొట్టమొదటి 9 years లో వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారండి. మేము పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సాధించిన విజయాలు అని చెప్పి 9 years లో వాళ్ళు ఒక స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు దాంట్లో ఏం చెప్పారు వీళ్ళంటే, మేము ఈ 9 ఏళ్లలో గెరిల్లా ఆర్మీ స్టార్ట్ అయిన తర్వాత మొదటి 9 ఏళ్లలో 2000 మంది పోలీసులను, సెంట్రల్ పారా పోలీసులను చంపేశాము, 2000 మందిని గాయపరిచాము, 2500 వెపన్స్ మేము స్వాధీనం చేసుకున్నాం పోలీసులవి, 1,00,000 బుల్లెట్లు ఇవన్నీ కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. ఇది వీళ్ళ అఫీషియల్ రిపోర్ట్ అండి. కాశ్మీర్ వాళ్ళు వర్గశత్రువు అనుకుంటారు కదా, వర్గశత్రువు నిర్మూలన అంటే వీళ్ళు చేసిన కిల్లింగ్స్ యొక్క చరిత్ర కనుక మనం తీస్తాండి, లక్షలు 30,000 మంది ఆర్మీని వీరు ఆర్మ్డ్ గ్రూప్ వీళ్ళు తయారు చేసుకుని వీళ్ళు మొత్తం ఇష్టారాజ్యంగా వీళ్ళు బిహేవ్ చేసి ఒక్కొక్క రాష్ట్రం యొక్క లెక్కలు కనుక మీకు చూస్తే వేలాది మందిని చంపిన యొక్క లెక్కలు వీళ్ళ మనకు కనపడతాయండి. కాశ్మీర్ మించిపోయింది. కాశ్మీర్ లో 661 మంది చచ్చిపోయిన రోజు, ఇక్కడ 2037 మావోయిస్టులకు సంబంధించిన దాంట్లో చనిపోయిన సివిలియన్స్. కాశ్మీర్ లో 511 మంది పోలీసు వాళ్ళు చచ్చిపోయిన రోజు, ఇక్కడ 1297 మంది సెక్యూరిటీ ఫోర్సెస్ చచ్చిపోయారండి. ఇటువంటి కిరాతకమైనటువంటి వ్యవస్థను వీళ్ళు డెవలప్ చేసిండ్రు. ఇప్పుడు యూనిసెఫ్ అనేది ఒక చిల్డ్రన్ యూనిసెఫ్ అండి. వాళ్ళు యూనిసెఫ్ అనేది ఒక చిల్డ్రన్ స్కూల్స్ చూసేది ఆర్గనైజేషన్. 2006 నుంచి 2009 గురించి ఒక రిపోర్ట్ ఏమన్నదంటే, ఒక 4 రాష్ట్రాల్లో బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లో 300 స్కూల్స్ ను వీళ్ళు మొత్తం బ్లాస్ట్ చేసి ఖతం చేసేశారు. 71 రోడ్లను ధ్వంసం చేసేశారు ఎవరు రావద్దని. అనేక రకాల ఆస్తులు, 400 ఆస్తులను వాళ్ళు ఖతం చేసి పడేశారు. ఇటువంటి లెక్కలు కనుక చూస్తే అండి చాలా కిరాతకమైనటువంటి లెక్కలండి. అసలు వీళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు, మీరు కిరాతకులు అంటున్నారు కానీ ఇంకా మరి సమాజంలో మద్దతు దొరుకుతోంది కదా, వాళ్ళ అంత్యక్రియలకు డెడ్ బాడీస్ అప్పగించాలి అని అంటున్నారు కదా. లేదు భరత్ గారు, చాలా తప్పు సమాచారం అది. అటువైపు కూడా సపోర్టర్స్ ఉన్నారు కదా, మావోయిస్టులకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా పెద్ద సంఖ్యలో. వాళ్ళ సపోర్ట్ టోటల్ 0కి వచ్చింది. 7 వీళ్ళ గెరిల్లా జోన్స్ ఉండే. 7 గెరిల్లా జోన్స్ లో ఇప్పుడు దండకారణ్య జోన్, గెరిల్లా జోన్ ఒకటే మిగిలింది. మిగతా దగ్గర మొత్తం ఆర్మ్డ్ గ్రూప్స్ మొత్తం సమాప్తం అయిపోయినాయి. ఆ ఒక్క దండకారణ్యానికి సంబంధించిన గెరిల్లా జోన్ అంబుజ్బట్ బెట్ కేంద్రంగా ఏదైతే ఉన్నదో ఈ గెరిల్లా జోన్ కూడా కేశవరావుతో ఖతమైపోయింది. హిడ్మా, గణపతి ఇద్దరు మిగిలిళ్ళు. వాళ్ళిద్దరు కూడా ఎక్కువ టైం లేదు, చాలా షార్టెస్ట్ టైంలో గణపతి ఉన్నారా? ఇంకా ఒకప్పుడు ప్రధాన కార్యదర్శి 2018 వరకు ప్రధాన కార్యదర్శి ఉన్నారా సజీవంగా? వర్ణ ఇప్పుడు సెంట్రల్ వాళ్ళ వరల్డ్ కమిటీకి గణపతి గారు ఉన్నారు. వరల్డ్ కమిటీకి ఈయనేమో కేశవరావు గారేమో మన స్టేట్ కమిటీకి, హిడ్బానేమో వాళ్ళ మిలిటరీ కమాండర్ గా ఆయన ఇంకా ఉన్నాడు. అయితే ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలండి, అసలు ఈ నక్సల్ వ్యతిరేకంగా ఈ రకమైనటువంటి వేట అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2010 జూలై 11వ తేదీన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన నక్సల్ ఎఫెక్టెడ్ స్టేట్స్ సంబంధించిన సీఎంలందరినీ కూర్చుండబెట్టి అక్కడ
సెంట్రల్ ఫోర్సెస్ స్టేట్ ఫోర్సెస్ సంబంధించిన ఒక యూనిఫైడ్ కమాండ్ సిస్టమ్ స్టార్ట్ చేసిండు. అప్పుడు చిదంబరం గారు హోమ్ మినిస్టర్ అండి. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరు. చిదంబరం గారు హోమ్ మినిస్టర్ గా, మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇగో అన్ని స్టేట్స్ కలిసి నక్సల్ దీన్ని చేయాలని చెప్పి వాళ్ళు మొదలుపెట్టిన అంశం అండి. ఇది బీజేపీ సంబంధించిన వేట కాదు. ఇది మొట్టమొదట వేట స్టార్ట్ అయింది మన్మోహన్ సింగ్ ను చిదంబరం సమయంలో. ఈ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి 71 మంది చచ్చిపోయినప్పుడు అప్పుడు చిదంబరం నేను రిజైన్ చేసిండండి. రిజైన్ చేస్తే అప్పుడు పార్లమెంట్ లో ఉపన్యాసం ఇచ్చి ఇంతటి కిరాతకంగా నేను ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కూడా చనిపోతే రిజైన్ చేస్తే మన్మోహన్ సింగ్ దాన్ని యాక్సెప్ట్ చేయలే. నేనేం చెప్తున్నా అంటే వీళ్ళు ఏమన్నారంటే ఇండియన్ ఆర్మీ పేపర్ టైగర్, నక్సలైట్లు వాళ్ళ యొక్క మావోయిస్ట్ ఆర్మీ చెప్పింది ఇండియన్ ఆర్మీ పేపర్ టైగర్ అన్నారు. మరి ఇండియన్ ఆర్మీ పేపర్ టైగర్ అయినప్పుడు ఇదే వాళ్ళ స్టేట్ సెక్రటరీ మొదలుకొని బటాలియన్లు వాళ్ళ ప్లాటూన్ ఎగిరిపోయినప్పుడు ఇప్పుడు ఇండియన్ ఆర్మీ పేపర్ టైగరా లేకుంటే మావోయిస్ట్ ఆర్మీ పేపర్ టైగరా? ఇది ఒకసారి చూడాల్సిన అవసరం ఉన్నది. మీరు అన్న ఇంకొక ప్రశ్న ఉంది, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మీరు అడిగిన ప్రజల్లో మళ్ళా రిక్రూట్ కాదా మళ్ళా కాదా అని మీరు ఏదైతే అంటున్నారో ఇది తెలంగాణ సమాజం కానీ భారతీయ సమాజం చాలా స్పష్టంగా దీన్ని చూడాల్సిన జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఓపెన్ గ్రౌండ్ వర్కర్స్ ఆ తర్వాత ఈ అర్బన్ నక్సల్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళ యొక్క మెయిన్ ఫిలాసఫీ ఇంకోటి మనం అర్థం చేసుకోవాలా. జాతుల పోరాటాలకు మేము మద్దతు ఇస్తున్నాము. జాతుల ఏ జాతికి ఆ జాతి విడిపోవడానికి, ప్లెబ్సైడ్ చేయడానికి, ఓటింగ్ ప్రక్రియతో వాళ్ళ దేశం నుంచి విడిపోవడానికి మేము మద్దతు ఇస్తున్నాము. కులం పేరు మీద, మతం పేరు మీద, భాష పేరు మీద, రీజియన్ పేరు మీద ఇండియన్ ఆర్మీ అనేది, భారత ప్రభుత్వం అనేది వీళ్ళందరినీ బలవంతంగా తమిళులను, తెలుగు వాళ్ళను, కశ్మీరీలను, దళితులను బలవంతంగా వీళ్ళందరినీ ఉంచింది. వీళ్ళంతా ఎవరి జాతి వాళ్ళదే. రష్యా ఎట్లయితే ముక్కలైందో అట్లా భారతదేశంలో జాతులు కూడా విడిపోవడానికి వాళ్ళకు హక్కు ఉంది. మేము ఆ ఫిలాసఫీకి సపోర్ట్ చేస్తున్నాము. ఇది మావోయిస్టు చెప్పేది. ఎట్లది మనం యాక్సెప్ట్ చేస్తామండి? కాబట్టి వీళ్ళు జాతి వ్యతిరేకులు, వీళ్ళు జాతి సమగ్రత వ్యతిరేకులు, భారతదేశాన్ని ముక్కలు చేయాలనే ఫిలాసఫీలో ఉంది. అంతర్జాతీయ సంబంధాలతో వీళ్ళు భారతదేశాన్ని శవాల్ని అప్పగించడం దాని మీద మీ ఒపీనియన్ ఏంది? శవాల్ని అప్పగించి ఉంటే బాగుండేదని కొద్దిమంది అభిప్రాయపడుతున్నారు కదా. సరే వాళ్ళ సిద్ధాంతంతో ఏకీభవించకపోయినా ఫైనల్ రైట్స్ ఒక అవుట్ రైట్ వార్ జరుగుతుంది సార్. మావోయిస్ట్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి అవుట్ రైట్ వార్ జరుగుతుంది. ఆ వార్ లో ముక్కలు అవుతున్నారు రకరకాలు. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లను ఒక సెక్రటరీకే మీరు ఎత్తి ఫీల్ అవుతున్నారే. చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ పోయారు కదా, చాలా మంది ట్రైబల్స్ పోయారు కదా, వేలాది మంది నాయకులు పోయారు కదా అన్ని పార్టీల వాళ్ళు. నేను లిస్టు చెప్పదలుచుకుంటే సిపిఐ సిపిఎం వాళ్ళే దాదాపు 60-70 మంది నాయకులు ఉంటారు చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళ చేతిలో. ఓంకార్ పార్టీకి అన్ని పార్టీలో ఉన్నారు. వీళ్ళకి అంత దయ ఎందుకంటే ఒక్క వ్యక్తి మీద? ఆఫ్టర్ ఆల్ కేశవరావు మీద వీళ్ళకి అంత ప్రేమ ఉంటే ఎవరికి వాళ్ళు కాదండి. ఇవన్నీ ఓకే, ఇవన్నీ మీరు చెప్తున్నాయి సిద్ధాంతాలు, వాళ్ళ పోరాటాలు అణిచివే ఇవన్నీ కరెక్టే. ఏమైనా చనిపోయిన శవాలు ఇంట్లో వాళ్ళు వాళ్ళకి వీళ్ళు కదా తప్పు చేసింది, వీళ్ళని చంపేశారు, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు హంతకులు కనుక వాళ్ళ మీద పోలీసులు చంపారు. ఆ బాడీ ఆ కుటుంబానికి ఇవ్వడానికి కుటుంబం వాళ్ళు ఆ సంతత ఏం చేశారు? వాళ్ళకి ఆ శిక్ష ఎందుకు? వాళ్ళ కనీసం వాళ్ళ తప్పు చేసిన భర్తే, తప్పు చేసిన తమ్ముడు బిడ్డే, ఆ బిడ్డను ఆ తల్లికి, ఆ భర్తను ఆ భార్యకి చూపిస్తానికి చివరి చూపు కూడా మేము చూడలేకపోయామని నంబాల సోదరులు దాంట్లో ఎందుకు చేయాలంటారు? ఇది వాళ్ళ కుటుంబం కంటే కూడా ఇది అర్బన్ నక్సలైట్ చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ ఆర్గ్యుమెంట్స్ అండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే కేశవరావు గారు 70s లో ఆర్ఈసీ నుంచి వారు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబమే చెప్పారు ఇన్ని రోజులలో ఒక్క రోజు కూడా ఆయన ఇంటికి రాలేదని. ఆయన సన్యాసి మాదిరిగా పరిత్యజించినటువంటి వ్యక్తి. నేను ఉద్యమమే నమ్ముకున్నా, ఆయుధ పోరాటం నమ్ముకున్నా, నేను ఇక్కడే బతుకుతా, ఇక్కడే చస్తా అని చెప్పి ఆయన కుటుంబ సంబంధాల మొత్తం వదులుకొని పోయినటువంటి వ్యక్తి. హిందూ తల్లి భార్య వదులుకోలేదు, ఆ బిడ్డ ఆయన వదులుకుండొచ్చు, ఆయన సంబంధించిన వాళ్ళు కోరుకుంటారు కదా. వినండి ఒకసారి సన్యాసం తీసుకున్న తర్వాత
ఇంటికి కూడా పోరు. ఎట్లయితే సాధు సన్యాసులు ఆయన కూడా అదే రకంగా సన్యాసం తీసుకున్నాడు. కాబట్టి ఆయనకు లేదు, నేను ఈ పోరాటంలో సచ్చైనా బతుకుతాగా తప్ప నేను అనుకున్నదా ఇదే పోరాటంలో ఇట్లే బతుకు ఇట్లే చస్తా అనుకున్నాడు. మీరు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు సార్. దయచేసి వినండి ఒక మాట. మీరు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. ఆయన సన్యాసం తీసుకున్నాడు కనుక ఆయన, నేను అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఆయన కుటుంబ సభ్యుల పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ కుటుంబ సభ్యుల పాయింట్ ఆఫ్ వ్యూలో మా నాన్న, మన భర్త అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, బిడ్డ అవ్వచ్చు, వాళ్ళని చూడాలి. వాళ్ళకుంటది కదా, ఆయన కుటుంబం వచ్చు, బిడ్డకుంటది కదా, మా నాన్నని జన్మనిచ్చి నాన్న చూడాలని. ఒక్క కేశవరావు కుటుంబం గురించి మీకు అంత తపన చెందుతున్నారు. నక్సలైట్లు చంపిన వేలాది మంది కుటుంబాల యొక్క గురించి ఎందుకు మాట్లాడతలేరు మీరు? మాట్లాడతాం, అది సార్, అది మాట్లాడతాం కానీ ఇది తప్పు అని అంటున్నాను. అది మాట్లాడతాం, అది తప్పు ఒప్పించవచ్చు. దీనివల్ల వాళ్ళు సమర్థించట్లా. మావోయిస్టు దయచేసి అండి, మావోయిస్టు చర్యలు సమర్థించట్లా, ఎవరు సమర్థించలా. కానీ మావోయిస్టు ఆ తప్పు చేశారు కనుక ఈ ప్రభుత్వం ఈ తప్పు చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళ శవాలను కూడా ఇవ్వమని అనేది దారుణం కదా. అది వాళ్ళు చేసిన తప్పుగా బిడ్డలు, ఆ తల్లిలో భర్తో, తల్లి చెల్లెలో, ఆ బిడ్డో వాళ్ళకి ఆదర్శం పూసుకుంటామని లేకుండా చేస్తే, వాళ్ళు చంపిన మీద వేలాది మంది శవాల మీద ఏడుస్తుంటే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ గురించి మీకు ప్రేమ ఎందుకు లేదు? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు మీరు? మాట్లాడండి, వాళ్ళ గురించి మాట్లాడామండి సార్. వాళ్ళ గురించి ఇప్పుడు ఇక్కడ పోలీసులు చేసే వాళ్ళు స్తూప కట్టుకుంటారు, స్తూప కట్టుకోకర్లా, లేకపోయినా ఫోటో పెట్టుకుని చేస్తారు. అప్పుడు మాత్రం ఇన్స్పైర్ అవరా? స్తూప కడితే ఈ రాంగ్ లాజిక్, తప్పుడు లాజిక్ తోటి వాళ్ళ ఆ తల్లిలో ఆ బిడ్డ గతంలో వాళ్ళు చేసి తప్పు తిట్టాము, కోపడుతున్నాము. వాళ్ళని మీరు పోలీసులు చంపుతున్నారు, వేటాడుతున్నారు, మృగాలను వేటాడినట్టు నక్సలైట్లు కావాలి. మీకు తెలియదేమో సార్, నేను చిన్నప్పుడు మా ఇంట్లో, వినండి సార్, మా ఇంట్లో నేను ఒక నక్సలైట్ కి చోటిచ్చిన ఇల్లు మాది. నరసింహారావు అనే నక్సలైట్, మా మావయ్య నక్సలైట్ మా ఇంట్లో చోటిచ్చాం. నేను చిన్నప్పుడు ఈ కళ్ళజోడు కూడా నాకు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మావయ్య వేయించింది. ఆ నక్సలైట్ మా ఇంట్లో ఆ సిద్ధాంతం ఏంటి, ఎందుకు మా మావయ్య నక్సలైట్ గా మారారు, ఇవన్నీ తెలుసు మాకు. ఆ కారణాలండి, ఇంటికి అర్ధరాత్రి రైటిస్ట్ కదా. అప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు కూడా మా మావయ్యని, నరసింహరావు మావయ్యని ఏలూరులో చెట్టు కట్టేసేసి పేరు చెప్పమంటే ఆయన చెప్పినా చంపుతారు, చెప్పపోయినా చంపుతారంటే అలా. మావోయిస్టుల సిద్ధాంతమే చిట్టిబాబు గారు, ఇప్పుడు మావోయిస్టుల సిద్ధాంతమే ఎన్కౌంటర్ లో కారణం అవుతుంది కదా. సిద్ధాంతం పేరిట ప్రాణాలు కోల్పోవడం కరెక్ట్? అది కరెక్ట్ అంటే మరాఠాలు ఎందుకు దూరం అయిపోయాం? ఎందుకు ఒకప్పుడు నక్సలైజం గురించి త్రిపురేని శ్రీనివాస్ అనే కవ్యాలు రాశాడు. మా నాన్నగారు త్రిపురేని మహారథి సపోర్ట్ చేశారు. కానీ ఎందుకు మరాఠాలు దూరం అయ్యాం? అది నక్సలైజం అనేది ఒక మంచి ఇంజనీర్స్, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక ఉద్యమము. అది రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయింది. ఈ రాంగ్ ట్రాక్ హత్య రాజకీయాలకు హత్య జరిగెళ్తుందని మా రంటాలు దూరం అయ్యాం. నేనేది వాళ్ళని సమర్థించడం కాదు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం, వాళ్ళు కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారు కనుక మేము అదే చేస్తాము. మేము కనీసం ఆడపిల్ల వాళ్ళ భర్తకి, భార్యకి, బిడ్డకి ఆఖరితో కూడా చూడకుండా మేము రాక్షసంగా చేస్తామంటే అర్థమేముందని. ఇప్పుడు మావోయిస్టులు అట్లా చేశారు కాబట్టి ఇది ఫలితం. అది వాళ్ళు చేశారు, నేను చేస్తే ఇంకా తేడా ఉంది వాడికి మీకు. మావోయిస్టులు కూడా సార్ ఇది ఎంతకాలం నడవాలి ఇంకా చెప్పండి? ఇంకా భవిష్యత్తు ఇప్పుడు ఒక 23 మంది చచ్చిపోతే మనకు ఆవేదన వస్తుంది కదా. ఇటువంటి 500 సంఘటనలు జరిగినాయి సార్ మొత్తం దేశంలో. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడతలేరు ఈ పౌరాకుల సంఘాల వాళ్ళు, ఈ ఓవర్ గ్రౌండ్ నక్సలైట్లు, వీళ్ళంతా వాళ్ళ గురించి ఆలోచన, వాళ్ళ ప్రజలు కాదండి. ఇప్పటికే రాగాలంతా చెప్పండి. అయిపోయింది. మాట్లాడండి. ఇలాంటి వాళ్ళు పెద్దలు చొరవ తీసుకోండి. వచ్చేస్తున్నాయి. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ డిబేట్ ఎవరు లేవనెత్తుతున్నారు? ఓవర్ గ్రౌండ్ నక్సలైట్స్ ఈ డిబేట్ లేవనెత్తుతున్నది. సరే, పేరెంట్స్ ఎక్కడ ఉన్నారో, వాళ్ళు బాడీ ఎక్కడ అడుగుతున్నారో అదేమో తెలియదు. శేఖర్జీ కూడా ఇంతమంది చెప్పారు, మాకు తెలియదు, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు, మేము అడగలేదు, వాళ్ళైతే చెప్పింది. కానీ నా పాయింట్ ఏంటంటే, నేను భరత్జీ మీరు ఒక ఉత్తరం చదివారు కదా, సిపిఐ మావోయిస్ట్ రాసినటువంటి ఉత్తరం. ఆ ఉత్తరము మీరు ప్రత్యక్ష ప్రసారము అంటాం. సినిమా క్రికెట్ జరుగుతుంటే ప్రత్యక్ష ప్రసారం అక్కడ జరుగుతుంటే ఎట్లా చెప్తామో అలా ఉంది ఇప్పుడు అది కదా. మీరు 80 మంది కాదు, వద్దులేండి మీరు. చదువు వినిపిస్తా. ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే కామ్రేడ్ బసవరాజ్ హత్య.
అని చెప్పి దానిలో మొత్తం వివరించారు. 21వ తేదీ ఇట్లా జరిగింది, 18వ తేదీ జరిగింది. తగ్గారు. అవును. తర్వాత అందరు వెళ్ళాక ఆయన ఒక్కడే మిగిలాడు, ఆయన తీసుకెళ్లారు. 20,000 మంది పోలీసు బలగాలు చుట్టుముట్టే అని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇది అంతా మీరు కనుక కీన్ గా చదివితే, నేను అక్కడ నిలబడి క్రికెట్ కామెంటరీని చెప్పినట్టుగా చుట్టూ 20,000 మందిని లెక్క పెట్టేసి చెప్తున్నట్టుగా ఇక్కడ 80 కాదు 60, 30 తగ్గుతూ వచ్చారు. తర్వాత అయ్యారు, ఒక్కడు మిగిలాడు, బ్రతికున్నాగానే పట్టుకెళ్ళారు. ఇది కళ్ళతో సినిమా చూసినట్టుగా రాసినట్టుగా కనిపిస్తుంది. అది ఈ రాసిన వ్యక్తి ఎవరు, అది చూసిన వ్యక్తి ఎవరు? నేను ఫైనల్ నేనేమంటున్నా, ఈ పాయింట్ ఏంది అంటే, ఒక వ్యూహం ఉండదండి. ఈ గెరిల్లా యాక్టివిటీకి ఒక వ్యూహం ఉంటుంది. దయచేసి తెలుగు ప్రజలకందరికీ నేను చెప్తున్నాను, ఈ ట్రాప్ లో పడకండి మీరు. ఈ ట్రాప్ లో, ఇది ఒక యుద్ధం. శేఖర్జీ చెప్పినట్టుగా ఒక యుద్ధంలో ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ అని అంటారు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్. కనుక ఈ నరేటివ్ వార్స్ లో లెటర్ క్రియేట్ చేయబడుతుంది. ఆయన సినిమా చూసినట్టే చెప్తుంటాడు. లాస్ట్ కు ఒక్కరే మిగిలారు, ఆయన ప్రాణంతో పట్టుకున్నారు, ఆయన చంపేశారు అని ఎవరు చూశారు? ఇదంతా కూడా దానిలో ఏం చెప్పారంటే, ఆయన ఏప్రిల్ మేలోనే మాకు తెలుసు బసవరాజుని చుట్టుముడతారని చెప్పి, అంటే బసవరాజు అంటే మన కేశవరావు చుట్టుముడతారని తెలిసి, ఎందుకంటే ఆయన అలియాస్ ఇంకో పేరు కూడా ఉంది కదా, చుట్టుముడతారని తెలుసు. అయితే ఆయన ఏం చెప్పారంటే, నా గురించి చింతించకండి మీరు, ఎందుకంటే నేను ఏజ్ అయిపోయాను, ఇంకా మీరు యంగ్ వాళ్ళ దృష్టి కేంద్రీకరించండి, ఇంకా నా వయసు అయిపోయింది అని ఆయన అన్నారని వీళ్ళు చెప్తారు. ఆయన అన్నారు, చెప్పారు, ఇంతమంది చనిపోయారు, చివరికి ఇంతమంది, వాళ్ళని కూడా మీరు వెళ్ళిపోండి, నేను ఫేస్ చేస్తాను, చేస్తాను. నేనేమంటున్నా అంటే, ఇదంతా ఈ లెటరే ఒక మాయ. ఇంకోటి ఏమన్నారంటే, పాకిస్తాన్ డీజీఎంఓ ఆదేశాల మేరకు కాల్పులు విరమణ చేస్తే మేము కూడా కాల్పుల విరమణ చేస్తే ఎందుకు వీళ్ళు కాల్పుల విరమణ చేయట్లేదని వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఇది నరేటివ్ అండి భరత్ గారు. ఈ నరేటివ్ మీద మీరు చర్చ చేయండి దయచేసి. ఇది ఒక నరేటివ్ ప్రజల ముందు పెట్టారు. ఎవరు? ఓవర్ గ్రౌండ్ మావోయిస్టులు పెట్టారు. వికల్ప్ అధికార ప్రతినిధి రిలీజ్ చేశారు. వికల్ప్ అక్కడ నిలబడి క్రికెట్ కామెంటరీ దీంట్లో రూమ్ లో కూర్చొని చూస్తున్నట్టుగా చెప్పేశాడు. కనుక నేను ఈ వికల్ప ఎక్కడ ఉన్నాడు? ఆ వార్లో 20, 30 వేల 60 వేల మంది పోలీసుల మధ్యలో ఉన్నాడు, ఎక్కడ చూశాడు? ఇది నా ప్రశ్న. ఇది ఒక కల్పితము. ఇది ఒక కల్పితము ప్రజల ముందు పెట్టేసి చూశారా, చివరి చూపు కూడా లేకుండా అనే ఒక సెంటిమెంట్. ఈ హీరోయిక్ వర్షిప్ ఏదైతే ఉందో, ఈ మొత్తము యూత్ చూసే యూత్ కంతా ఏముంటుందంటే, ఇంత అన్యాయమా? ఇప్పుడు ఇదంతా, ఇప్పుడు శేఖర్ చెప్పిన అన్యాయం అంతా పోయింది పక్కకు. వేల మంది చావు చేస్తున్నారు. మీరు భరత్ గారు, నేను ఒక మాట చెప్తాను, దయచేసి మీరు మీడియా వాళ్ళు కనుక మీరు నాతో పాటు రండి. జస్ట్ ఈ కొత్తగూడెం దాటి కొద్దిగా ముందుకు వెళ్దాం, మనం బార్డర్కి వెళ్దాం. బార్డర్కి వెళ్తే 80,000 మందిని చూపిస్తాను, మీరు గుర్తుకోయాలి. 80,000 మంది. నేను ఒక్కొక్క ఇంటికి వెళ్ళాను, వాళ్ళ గూడాలకు వెళ్ళాను, చూశాను, మాట్లాడు. వీళ్ళెవరు చెప్పండి? 80,000 మంది డిస్ప్లేస్డ్ సిటిజన్స్, ఆదివాసీస్, మైగ్రేటెడ్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. బాధితులు, నక్సల్ బాధితులు. వాళ్ళు ఇల్లు వాకిలు లేకుండా అడవులను పట్టుకొని అక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళకు ఆధార్ కార్డులు లేవు, వాళ్ళకు ఇది లేదు, ఏం లేదు. సాల్వాజుడుం వాళ్ళు ఒక కమ్యూనిటీ, గుత్తికోయాలనే ఒక కమ్యూనిటీ మహేంద్ర కర్మతో ఉన్నారు. మన దగ్గర ఏదైనా కూడా కమ్యూనిటీ బేస్డ్ సిద్ధాంతం వాళ్ళకి ఏం తెలుస్తుంది? పాపం మహేంద్ర కర్మ సల్వాజుడు కమ్యూనిటీని ఆర్గనైజ్ చేశాడు ఆయన. సరే సిద్ధాంతంతో చేశాడు కానీ అది కాంగ్రెస్ ప్రేరితమైనవాడు. ఆయన కాంగ్రెస్ తయారు చేసింది బొమ్మను. ఎట్లయితే మీరు సిక్కు ఉద్యమాన్ని, ఆయన పేరేం పేరు, భింద్రన్ వాలా ఎట్లా కాంగ్రెస్ సృష్టించిందో, ఈ మహేంద్ర కర్మను కూడా కాంగ్రెస్ సృష్టించింది. సృష్టిస్తే ఏదైనా ఉండని, ఆ పాలిటిక్స్ నేను వెళ్ళడం లేదు. ఆయన నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఒక కులం వాళ్ళే, ఒకే వర్గం వాళ్ళు, గుత్తికోయ అనే కమ్యూనిటీ. వాళ్ళకేం తెలియదు సిద్ధాంతం. ఆయన పట్టుకున్నారు, తుపాకీ పట్టుకున్నారు, వాళ్ళ మీద తిరగబడ్డారు, నక్సల్స్ మీద తిరగబడ్డారు. మా మీదే తిరగబడతారా మీరు? మేము ఈ రాజ్యాన్ని ఏలుతున్నాము, రెడ్ కారిడార్ నిర్మిస్తున్నాము. తుపాకులు పట్టి చంపితే దిక్కు లేదు వాళ్లకు. చచ్చోడు చావంగా వాళ్ళ పిల్లలు జల్లలతో పట్టుకొని అడవుల్లో వచ్చి 80,000 కుటుంబాలు ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి. ఈ దేశంలోనే కాశ్మీర్లో ఎట్లయితే హిందువులు వలసపోయారో ఆ విధంగా ఆదివాసీలు వలసపోయారు. వీళ్ళ గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ?
మీరు ఇప్పుడు ఒక నరేటివ్ తీసుకొచ్చి మీరు మీడియా మావోయిస్ట్ సపోర్ట్ చేసే వాళ్ళు అంటారు కదా ఆదివాసీల గురించి మేము పోరాటం ఇప్పుడు ఇంకోటి అది కాదు, అది ఇచ్చిపెట్టండి. సోకాళ్ళు ఇన్నయ్యలు చెన్నయ్యలు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు గడ్డం లక్ష్మణులు వీళ్ళంతా ఏమంటున్నారు, ఆదివాసులు చంపేస్తున్నారు పోలీసులు అని. దుర్మార్గం ఇది. గన్ను పట్టుకున్నటువంటి నక్సలైట్లను చంపేస్తున్నారు, వాడికి ఏ కులం ఉండదు. నేను నమ్ముతున్నా మావోయిస్టులు కులం నమ్మరు, మతం నమ్మరు కదా. మీరు చెప్తున్నది ఏంది ఇప్పుడు నరేటివ్? ఆదివాసీలు చంపేస్తున్నారు అడవులల్లా. ఏం చేశారు వాళ్ళు? ఏ పాపం చేశారు? ఇంత అన్యాయమా? 50,000 మంది పోతారా? ఇది ఏం నరేటివ్ అని అంటున్నా నేను. ఇది పట్టుకొని మీకు కూడా మీడియాకి ఎంత క్రేజీ ఉంటుంది అంటే, ఇది ఒక కల్పితమైన ఒక కథని ఇట్లా ముందర పడేసేస్తే చూసుకొని పాపం యూత్ ఏం కావాలి ఇప్పుడు ఈ దేశంలో? అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఏం కావాలి? దాన్ని వదిలేసి, ప్రజాస్వామ్యం వదిలేసి తుపాకులు పట్టుకుంటాం మేము అవసరమైతే అని ప్రకటన చేస్తున్నారు యువకులు ఉస్మానియా యూనివర్సిటీలో. ఇది వీళ్ళు తయారు చేస్తున్నారు, ఈ ఓవర్ గ్రౌండ్ నక్సలైట్స్. పేర్లు చెప్తాను మీకు వరుస పెట్టి, వీళ్ళు ఎవరెవరు అనేది అందరికీ తెలుసు. అందుకే ఈ నరేటివ్ ఏదైతుందో ఇది కల్పితమైన నరేటివ్. కనుక తల్లిదండ్రులు ఏదన్నా ఉంటే అడుగుతారు. యుద్ధంలో అవసరాలను బట్టే ఆర్మీ చర్యలు తీసుకుంటది. కనుక వాళ్ళు ఎంతమందిని ఇచ్చారు, ఎందుకు కొన్ని శవాలు ఇచ్చారు, మరి కొన్ని అయితే ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు, కొన్ని అక్కడే దహనం చేశారు. రీజన్స్ వీ డూ నాట్ నో. వాట్ ఎవర్ ఇట్ మే బి, స్మారక స్థలం అట్లాంటివి పెట్టి అదన్నీ నాకేం తెలియదు. నా పాయింట్ నేను దాంట్లోకి వెళ్ళడమే లేదు సార్. ఇప్పుడు కోటబొమ్మాలిలో జరగాల్సిన నంద్యాల అంత్యక్రియలు నారాయణపూర్ అడవుల్లో పోలీసులే అంత్యక్రియలు చేయడం కరెక్టా అన్నట్టు వాళ్ళే చేశారా, అది కరెక్టా, ఇలాంటిది ఒక నడుస్తుంది కదా. నేనేమంటున్నా అంటే ఈ లెటరే ఒక ఏమంటారు కల్పితము, ఈ నరేటివ్ ఒక కల్పితము. అనవసరంగా యూత్ ఎప్పుడు కూడా హీరో వర్షిప్ ఉంటుంది. మీరు ఇంకో మాట ఏం చెప్తున్నారండి, మీరు రిపీటెడ్ గా చెప్తున్నారు ఆర్ఈసీ ప్రోడక్ట్. అరే మేధావి, గొప్ప చదువులు చదువుకున్నవాడు ఒక సిద్ధాంతం కోసం అడవికి నేను భరత్ గారు మీరు ఆశ్చర్యపోతారు. అదే ఆర్ఈసీలో తన పక్కన ఉన్న విద్యార్థి, ఏబీవీపీ విద్యార్థి ఆ సిద్ధాంతాన్ని నమ్మనందుకు, ఏ ఆయుధాన్ని నమ్మనందుకు, ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించినందుకు మట్టు పెట్టారు కదా వీళ్ళే, ఆయన నాయకత్వంలోనే. తర్వాతనే అండర్ గ్రౌండ్ వెళ్ళా. ఏబీపీ నాయకులు చాలా మంది చంపారు. అంటే సిద్ధాంతం నమ్మకపోతే చంపడం అయితే తప్పు కదా. రామన్న, గోపన్న, జిత్తన్న చాలా మందిని వీళ్ళందరూ చంపారు కదా. నన్ను వినోద్ ఝా బ్రతికుంటే ఒక డిఆర్డిఏ సైంటిస్ట్ అవుతుండేనేమో, ఒక బ్రహ్మోస్ కొత్తది ఇస్తుండేనేమో. అసలు నేనేమంటున్నా అంటే కేశవరావు గారు బ్రతికుంటే ఎంత గొప్ప సైంటిస్ట్ అవుతున్నానో, ఈ దేశానికి ఇంకా గొప్ప సర్వీస్ చేస్తున్నానో. అనవసరంగా ఈ తప్పుదారి పట్టిన సిద్ధాంతాన్ని తుపాకీని పట్టుకున్నాడు కదా, ఇంతమంది చావులకు కారణమయ్యాడు కదా, తాను చనిపోయాడు కదా. నాకు కూడా సింపతి ఉంది ఆయన మీద. కనుక తప్పుదారిన పట్టిన వాళ్లను మీరు హీరో వర్షిప్ చేయకండి. అది తప్పుదారి అని ముందు చెప్పండి, ఇది రాజ్యాంగ విరుద్ధమని ముందు చెప్పండి. ఒకటైతే ఏవీపీ సిద్ధాంతం ఉన్నవాళ్ళు మాకు వర్గ శత్రువులని వాళ్ళందరినీ చంపేయడం తప్పే. మన మురళీధర్ రావు ఇప్పటికీ బుల్లెట్ దిగుంది. బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు గారికి బుల్లెట్ దిగి ఇప్పటికీ బుల్లెట్ ఉంది ఆయన శరీరంలో. అంటే మీ సిద్ధాంతం కాదంటే వాళ్ళందరూ కాలుస్తామంటే అది తప్పు. అప్పుడు జరిగింది 80s లో చాలా. ఓకే భరత్ గారు, చెప్పింది కానీ కరెక్టే. వాళ్ళ సిద్ధాంతం చేసిన తప్పే, వాళ్ళు చేసిన తప్పే. అందుకని ఈ పోలీసులు ఇలాంటి చేయటం కూడా తప్పే అంటున్నాను. వాళ్ళ ఆ మాత్రం బాడీని అప్పచెప్పడానికి వాళ్ళని గతంలో ఆలోచించారు, ఇది కాదు. పోలీసులు కూడా అంత అమానుషంగా వాళ్ళు చేయకూడదు. వాళ్ళు చేసిన తప్పు అన్నప్పుడు వాళ్ళు తప్పు అందరూ ఖండిస్తున్నాం. ఈ మా చంపటం తప్పు, అన్నీ తప్పు, గన్ను పుచ్చుకోవడం తప్పు. నేను చిన్నప్పటి నుంచి చూసి మా ఇంటికి వచ్చేవారు గన్ను పుచ్చుకుని లబాడీ డ్రెస్సులో వచ్చి అన్ని చూసాను. చిన్నప్పటి నుంచి ఊహ వచ్చిన కానీ చూసి ఎవరో చదువుకుని వచ్చారు. నక్సలిజం స్టార్ట్ అయింది విత్ ఎడ్యుకేటెడ్ పీపుల్, నాట్ అన్ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్ పీపుల్ స్టార్ట్ చేసింది, ఇంజనీర్లు, డాక్టర్లు. ఐ నో దట్. మా మామయ్య దగ్గరికి వచ్చి మాట్లాడి చూశాను. సో అలాంటి వాళ్ళు స్టార్ట్ చేశారు. రాంగ్ ట్రాక్ పట్టింది. దాని జరుగుతుంది, ఖండిస్తాం, చేస్తాం. కానీ అందుకని పోలీసులు చేసే దుశ్చర్యను కూడా సమర్థించదు. పోలీసులు చేసే దుశ్చర్యను కూడా సమర్థించడం కరెక్ట్ కాదు. పోలీసులు దుశ్చర్య చంపారు, వాళ్ళని చంపారు, వాళ్ళ బిడ్డలు ఏం చేశారు, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారు, వాళ్ళని తల్లి బిడ్డ కొడుకు ఆఖరి చూసుకోవడానికి నోచుకొని అంత దుర్మార్గమా? ఆ మాత్రం ఉండదు. వాళ్ళకి మానవత్వం అంటారంటే మానవత్వం ఉంటుంది. వాళ్ళకే సంబంధం. వాళ్ళు చంపారా? వాడు ఎవడు చంపాడు? అతని భార్యగా అయినంత వల్ల, అతని కూతురు అయినంత వల్ల వాడు శిక్ష అనుభవించాలా? ఇదెక్కడ చట్టం, ఇదెక్కడ రూలు?
నేను ఈ డిబేట్ లో ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ఉంటే బాగుండేది. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో తెలియదు, యుద్ధ వ్యూహాలు ఏంటో మనకు తెలియదు, వాళ్ళు ఎందుకు పంపలేదో తెలియదు, ఎందుకు కొన్ని ఇచ్చారు శవాలు, ఎందుకు కొన్ని ఇవ్వలేదో మనకు తెలియదు. పేరాల శేఖరరావు గారు ప్రభుత్వ ప్రతినిధి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి పేరాల శేఖరరావు గారు ప్రభుత్వ ప్రతినిధి అనుకోవచ్చు. శేఖర్ జీ చెప్పండి, ప్రభుత్వ ప్రతినిధిగా చెప్పండి, ఎందుకు ఇవ్వకపోవచ్చు? శవాల ఒప్పగింత నేను పార్టీ ప్రతినిధి, నేను ప్రభుత్వ ప్రతినిధి కాదు. నేనేమంటే ఇప్పుడు ఈ రాముడు వాలిని కొట్టినప్పుడు ఏమన్నాడంటే, వాలి జంతు జాతి కింద నేను అటవీ వేటాడ చేసినట్టుగా వాలిని కొట్టిన పక్క నుంచి అని చెప్పి ఒక మాట అన్నాడు. నేనేమంటానంటే ఇప్పుడు మనము ఇవన్నీ చర్చలు చేసుకుంటున్నాం కానీ ఈ కిరాతకమైనటువంటి హత్యలు అనేవి 52 ఏళ్లకేది వేలాది హత్యలు జరిగినాయి సార్. ఈ వేలాది హత్యలు అత్యంత కిరాతకంగా ప్రభుత్వ దళాలకు ఆ తర్వాత వాళ్ళ దళాలకు మధ్యన జరిగినాయి. అసలు వాళ్ళు మొత్తం అసలు ఈ వ్యవస్థనే కుప్పకూరుస్తామని చెప్పి అసలు ప్రభుత్వమే ఎనిమి అన్నారు, పొలిటికల్ సిస్టంలో అందరిని ఎనిమి అన్నారు, శత్రువులను నలిచిపడేస్తామన్నారు, కాల్చిపడేస్తామన్నారు, వేలాది మంది చంపిళ్ళు. అసలు ఈ ఒక్క శవం గురించి ఇంత చర్చ ఎందుకంటే నాకు అర్థం కావట్లే. ఎన్ని శవాలను వాళ్ళు విధ్వంసం చేసిండ్రు, ఎన్ని శవాలు దుర్గకుండా చేసిండ్రు, ఎన్ని శవాలను ముక్కలు ముక్కలు చేసిండ్రు, ఎంతమంది శవాలు ఉపజెప్పిండ్రు వాళ్ళు చంపిన శవాలను, ఎంతమంది శవాలను వాళ్ళు ఉపజెప్పిండ్రండి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబాలకు. అసలు వాళ్ళకు ఆ కుటుంబ వ్యవస్థ గురించి నమ్మకం ఉందండి వాళ్ళకు? మీరు సీనియర్ సార్ నక్సలిజం ఎందుకు పుట్టింది సార్ ఈ దేశంలో? ఈ దేశంలో నక్సలిజం అనే భావజాలం ఎందుకు పుట్టింది ఒకసారి చెప్పండి సార్ దయచేసి. నక్సలిజం ఎందుకు పుట్టింది? మావో చైనాలో పుట్టాడు కనుక ఇక్కడ పుట్టింది. జనాల్ని అణగారిన జాతుల్ని అణగతొక్కుతూ ఉంటే అగ్రకులాలు అక్కడ పుట్టింది. దానికి నక్సలిజము ప్రజల ఆదరణ దొరికింది. వాళ్ళు విలేజెస్ కి వెళ్తే ఇవాళ కాదు, ఆ నక్సలం పుట్టిన రోజుల్లో విలేజెస్ లో అణగారిన అగ్ర కులాలు అజమాయిషి చేసి అణగారితో అణగారి వీళ్ళని తొక్కి అందులో పుట్టింది నక్సలిజం పుట్టింది అందుకు పుట్టింది సార్. సిట్టిబాబు గారి వాదన సిట్టిబాబు గారి వాదన గొంతు చాలా పెద్దది కనుక తట్టుకోవడం చాలా కష్టము. మీరు ఏ వైపు మాట్లాడతారో కూడా ఒక్కోసారి అర్థం కాదు. వాదన పుట్టింది, పార్టీ పేరే సిపిఐ మావోయిస్టు పార్టీ. మా చైర్మనే చైనా చైర్మన్, ఇది వాళ్ళ ప్రకటన. మావో జెడాంగ్ మా చైర్మన్ అని. మావో ఇచ్చిన సిద్ధాంతము వాళ్ళు నమ్మారు. ఇక్కడ పేదరికం చూసి, ఇక్కడ ఆనవారిన వర్గాలను చూసి, ఇక్కడ అగ్రవర్ణాల ఇదేంది దీన్ని టార్చర్ చూసి, వాళ్ళు చేస్తున్న అకృత్యాలు చూసి పుట్టుకరాలేదు. అది అంటే అడవుల్లో ఎక్స్పోర్ట్ అయ్యింది అక్కడ నుంచి. అనుభవం చెప్తాను సార్. అది నేను తిరిగాను. ఈ కళ్ళజోడు వేసింది నాకు మా మావయ్య గారు నరసింహారావు గారు. నేను ఆయనతో తిరిగాను కొన్ని ప్రదేశాలకి. అక్కడ ఆ పరిస్థితి చూశాను. ఆ రోజుల్లో ఆ పరిస్థితి చూస్తే నా యుక్త వయసులో వెళ్ళిపోదాం నక్సలిజానికి, ఈ సమాజంలో ఈ అణగారిన వారిని అనిచే వెళ్ళిపోదానంత ఆవేశంలో. ఆ తర్వాత అది దారి తప్పుతోంది, అది గాడి తప్పుతోంది కనుక అది కాదు. మా నాన్నగారు వచ్చి వద్దురా, అది గాడి తప్పిన మీ మావయ్య ఉన్న రోజులు వేరు, ఇప్పుడు వేరు. అడవుల్లో తలదాక్కుని తుపాకులను చేతబడితేనే మావోయిస్టు సిద్ధాంతం బతుకుతుందా? కాదు కదా. ఇప్పుడు అడవుల్లో కాకుండా జనజీవన స్రవంతిలో ఎందుకు పుట్టింది అనేది చూసి, అందుకని ఇవాళ నేను సమర్థించడం కాదు, దాన్ని దయచేసి సమర్థిస్తాను అనుకోవద్దు. అడవుల్లో కాకుండా ఈ దేశంలో ఈ సమాజంలో అణగారిన వర్గాలని అణచివేత మీద పుట్టింది అది. అంటే అడవుల్లో కాకుండా జనజీవన స్రవంతిలో గానీ ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాడొచ్చు కదా, ఎందుకు అటువైపు అదే పోరాడుతున్నదే దారి తప్పింది. ముందు అదే పోరాటం. చిట్టిబాబు గారు అన్న విషయానికి ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నా సార్. ఇప్పుడు మల్లోజుల కోటేశ్వరరావు గారని అలియాస్ కిషన్ జీ అని చాలా సీనియర్ లీడరు, తెహల్కా మ్యాగజైన్ వారిని ఒక ప్రశ్న అడిగింది. మీరు పేదరికం గురించి మీరు బాగా మాట్లాడుతున్నారు కదా, మరి పేదోళ్లను దగ్గర తీసుకొని పేదోళ్లతో ఉద్యమాలు చేసి పేదోళ్ల సర్వీస్ కోసం మీరు ప్రయత్నం చేయొచ్చు కదా అని ఒక మాట అంటే వారు ఏమన్నారంటే, మేం పేదోళ్లకు సర్వీస్ చేయాలంటే మేము ముందు అధికారంలోకి రావాలి,
అధికారంలోకి రావాలంటే మేము ఆయుధ పోరాటం ద్వారానే మాకు సాధ్యమవుతుంది, డెమోక్రసీలో మాకు సాధ్యం కాదు, ఆయుధ పోరాటం ద్వారానే చేస్తాం. కాబట్టి వారికి పేద ప్రజల ఎజెండా కంటే కూడా మేము అధికారంలోకి రావాలా, మేము అధికారాన్ని చేజెక్కించుకోవాలా అనే తపన ఎక్కువ ఉంది. ఎట్లయితే 600 ఆ అధికారంలోకి రావాలని చెప్పి టీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీలు ఎట్లయితే ప్రయత్నం చేస్తాయో అధికారం 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 అనే మదం తలకైకెక్కినటువంటి పార్టీ మావోయిస్ట్ పార్టీ. కాబట్టి పేదల సమస్యలు, సర్వీసు ఇవేం లేవండి. 52 సంవత్సరాలలో ఏం సాధించిండ్రు? నిజమైన ప్రజలకు ఏమైనా సహకారం చేసిండ్లా అండి వీళ్ళు? మా సంఘ పరివార సంస్థలకు వస్తే ఈ అందరినీ మేము చూపెడతాం. మేము అధికారంలో రాని రోజు కూడా వేలాది సర్వీస్ యాక్టివిటీస్ మేము చేస్తూ వచ్చినాం. ఇప్పుడు అధికారం వచ్చిన రోజు అధికారం వస్తుంది, అధికారం రాకుంటే మిగతా టైంలో ఏం చేస్తామండి? సర్వీస్ చేయకూడదా తప్ప? కాబట్టి ఇది పేదరికం అనేది ఒక పదమైంది వీళ్ళ బోగసు. అధికార మదం ఎక్కి 600 మేము అధికారంలో వస్తాం. 1972లోనే చారు మజుందార్ అన్నారు, 72లోనే మేము ఇక్కడ అధికారంలోకి వస్తాం, 1972లోనే మేము ఇక్కడ ఎర్రకోట మీద ఎజెండా ఎగరేస్తామన్నాడు. ఏమైంది? 72 పోయింది, 2025 వచ్చింది. వీళ్ళతో అయ్యే పని కాదు. అనవసరంగా ఒక శవం గురించి చిన్న విషయం చర్చ కాదు, ఎన్ని శవాల దిబ్బలు ఈ భారతదేశంలో మనం చూసాం ఈ 52 సంవత్సరాలలో. ఇప్పటికైనా ఫ్యూచర్ లో ఇంకా శవాల దిబ్బలు కాకుండా ఉండడం కోసం ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆయుధ పోరాటం వదిలి డెమోక్రటిక్ సిస్టమ్ రమ్మని చెప్పి ఈ సోకాళ్ళు ఎవరైతే నేను పెద్దలు అందరిని నేను అడుగుతున్నాను, ఓవర్గ్రౌండ్ వర్కర్స్ కానీ, లేకుంటే అర్బన్ నక్సల్స్ కానీ, లేకుంటే నక్సలైట్ సంబంధించిన అభిమానులను కానీ నేను ఒకటే అడుగుతున్నది ఏంటంటే ఇంకా శవాల దిబ్బలు వద్దు. నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం లేదండి, ఇది ఈ డిబేట్ ఎప్పుడు ఉంటుంది. పేదరికం అనేది అందరికి ఉపయోగపడే వస్తువు. అది ఆ పేదరికం అనే దాంతో అందరూ కూడా పవర్లోకి రావాలనుకుంటారు. కానీ నేనేమంటున్నా అంటే ఇన్నేళ్ల 50 ఏళ్లలో ఒక మోడల్ చూయిస్తే, ఇదే సిపిఐ మావోయిస్టులు ఇగో మేము ఫలానా గ్రామంలో ఇన్ని రాష్ట్రాల్లో మీరు చేశారు కదా, ఒక మోడల్, ఈ గ్రామం మోడల్ మాది, లేకపోతే ఈ స్కూల్ మేము 10 మందికి ఈ 4 అక్షరాలు నేర్పించినాం మేము, లేకపోతే ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టాం మేము. మీరు రూల్ చేస్తున్నారు కదా, ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తున్నారు కదా, ప్రజా కోర్టులు కూడా నిర్వహిస్తున్నారు కదా. కనుక లేదు ఈ భూమి మీద ఎక్కడన్నా మీ యొక్క సమాజంతో ఉండేటువంటి ఒక మీ ప్రభుత్వం ఉంది ఎక్కడ మోడల్ చూడండి అంటే మేము డెమోక్రసీ ఎందుకండి, పనిలేక అందరం కలిసి అదే తీసుకుంటాం కదా. 50 ఏళ్ల నుంచి హింస హింస హింస. పాడేరు అడవుల్లో ఒక వనవాసి కళ్యాణ ఆశ్రమం కొన్ని వందల స్కూల్ నడుపుతుంది. మావోయిస్టులు కూడా ఏమన్నారు వాళ్ళను, ఎందుకని అంటే వాళ్ళకి సింపతి ఉంటుంది అక్కడ, వాళ్ళకు ఎవరికి ఆదివాసీల సింపతి ఉంటుంది కనుక చంపితే వాళ్ళ కోపం వస్తుంది. అంత నిస్సహాయంగా ఉంటారు మావోయిస్టులు. ఇలాంటి ఒక సర్వీస్ చేశాము, ఒక పని చేశాము, ఇది ఏమీ లేదు. ఈ యొక్క ఫాల్స్ నరేటివ్స్ తోటి మీడియాలో నేను భరత్ గారు మీ క్రెడిట్ ఇస్తున్నా. ఈ డిబేట్ ఈ సోకాల్డ్ అర్బన్ నక్సలైట్స్ తో ఫేస్ టు ఫేస్ వాళ్ళను ప్రశ్నించడం వాళ్ళు ఇంతవరకు లేరు. ఓన్లీ జీ న్యూస్ లోనే స్టార్ట్ అయింది ఇది. వాళ్ళను మొక్క మీద కమాన్ యూ షో మీ యువర్ రిజల్ట్స్. ఇన్ని గ్రామాలు మేము వృద్ధి చేయించాము, ఇన్ని గ్రామాలకు రోడ్లు వేసాము, ఇన్ని గ్రామాలకు స్కూల్ కట్టాము. మిమ్మల్ని ప్రశ్నించారా ఎవరన్నా? మిమ్మల్ని ఎంతసేపు హీరో వర్షిప్ చేశారు, తుపాకు పెట్టాము, చదివారు, గొప్ప చదువులు చదివారు, ఇదే చేశారు. కానీ మీరు సాధించింది ఏంటి అని వాళ్ళని అడిగిన వాళ్ళు లేరు. ఈ సోకాల్డ్ అర్బన్ నక్సలైట్స్ కూడా ఎవరు నిలదీయలేదు. మీరు స్టార్ట్ చేశారు కనుక ఇప్పుడు ఈ నిలదీత అనేది ఒకటి స్టార్ట్ అయింది కనుక మీరు ఎంతసేపు ప్రజలను వాళ్ళని ప్రశ్నించడం కాదు, మీరు జవాబు చెప్పండి, మీరు సాధించిన విజయాలు చూపించండి ప్రజల ముందల. మేము ఇది చేశామా, మీ మోడల్స్ ఏవో మాకు చెప్పండి. ఊరికే పురాణాలు చెప్తే కుదరదు, లేదా ఏదో లెటర్స్ 2 క్రియేట్ చేసి ఇప్పుడు నరేటివ్స్ తయారు చేస్తే కుదరదు. కానీ ఒకటి ఇప్పుడు ఏంటంటే సరే నంబాల కేశవరావు అని చంపారు కానీ ఆ భావజాలాన్ని చంపలేరు కదా, పర్మనెంట్ గా దాన్ని అయితే కిల్ చేయలేరు కదా అంటున్నారు. అదే ఇప్పుడు ఈ భావజాలం పైన జరుగుతున్న యుద్ధమే ఇది. అక్కడ అమిత్ షా పోలీసు అక్కడ యుద్ధం చేస్తున్నారు, కేవలం తుపాకీ ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళు నిర్మూలించగలుగుతారు. కానీ భావజాలం మందుగుండు సామాగ్రి ఎవరిస్తున్నారు? ఏది మెదడుకు మేత ఎవరిస్తున్నారు? ఈ ఓవర్ గ్రౌండ్ నక్సలైట్లు ఇస్తున్నారు. కనుక వీళ్ళు అంతమైనప్పుడు కదా నక్సలిజం అంతమయ్యేది. అందుకే మీ టీవీ డిబేట్ లో నడుస్తుంది ఇదంతా మందుగుండు.
నేను అందుకే చెప్తున్నా లెటర్ ఫాల్స్ లెటర్స్ అన్ని కూడా కానీ ఒకళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, నాకు లైవ్ డిబేట్ చూస్తున్న వాళ్ళు, చనిపోయిన వారి అంత్యక్రియలు హిందూ సాంప్రదాయంలోనే జరుగుతాయి కదా, చైనా రష్యా సాంప్రదాయంలో జరగవు కదా అని అంటారు. అవును, వాళ్ళు మేమేం ప్రశ్న దాని మీద, అందుకే నా కామెంట్ లేదని అంటున్నాను. వ్యూహంలో భాగం యుద్ధంలో వ్యూహాలు ఉంటాయి, ప్రభుత్వం యొక్క వ్యూహం ఏంటో మనకు తెలియదు కనుక దానిపైన జవాబు చెప్తారా శేఖర్ జీ? చనిపోయిన వారి అంత్యక్రియలు హిందూ సాంప్రదాయంలోనే జరుగుతాయి కదా, చైనా రష్యా సాంప్రదాయంలో జరగవు కదా అంటారు. మా అభిప్రాయం చాలా స్పష్టం సార్. నక్సలిజం అంతం కావాలనుకుంటాం కానీ నక్సలైట్లు అంతం కావాలని మా అభిప్రాయం. నక్సలిజం అంటే ఏదైతే ఆలోచన విధానం బట్టి ఉందో ఇది అంతం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఆలోచన విధానము చాలా మంది చావు కారణమైంది. ఇంకా అంటే ఈ ఆలోచన విధానం తగ్గింది కానీ పూర్తిగా అంతమైతే కాలేదు. లేదండి, కాదు కూడా లేదు. ఇంతవరకు వాళ్ళు ఆయుధ పోరాటాన్ని మేము వదిలేస్తామని అనలేదు. భారతదేశము జాతుల సమన్వయము, ఏ జాతికి ఆ జాతి భారతదేశం విడిపోవచ్చు అన్న వాళ్ళ నక్సలిజం ఏదైతే, వాళ్ళ ఇజం ఏదైతే ఉందో ఆ ఇజం వాళ్ళు ఇంత మట్టుకు ఒప్పుకోలేదండి. అది ఒప్పుకో రేపు డిక్లేర్ చేయమనండి, అన్నీ అయిపోతాయి. అసలు శాంతి చర్చలు కూడా అవసరం లేదు. మేము ఆయుధ పోరాటాన్ని వదిలి రాజకీయ పార్టీగా మారుతున్నాము అని చెప్పి వన్ సెంటెన్స్ సంబంధించినటువంటి ప్రకటన ఇవ్వనండి. మొత్తం కరెగుట్ ఆపరేషన్ కగా లాగిపోతే అన్ని ఆగిపోతాయి. వాళ్ళ ఇష్టంలో చేపించుకోండి. పొలిటికల్ పార్టీ వాళ్ళ ప్రజా జీవితంలోకి రమ్మని, అంతే ప్రజా జీవితంలో రమ్మని వస్తే అసలు సమస్యలు ప్రజా ఎప్పటి నుంచో ఉంటుంది. ప్రజా జీవితంలో నక్సలైట్లు మీకు గుర్తుందో లేదో, మీకు తెలుసో తెలీదో, వాణిమహల్లో ఓ పెద్ద మీటింగ్ జరిగినప్పుడు మా నాన్నగారు పబ్లిక్ మీటింగ్ లో, త్రిపుర మహారాజ్ మీటింగ్ లో ఓపెన్ గా మీరు ప్రజా జీవితంలోకి రండి, మీరు నక్సలైట్లు అంటే మాకు గౌరవం ఉంది, రండి ప్రజా జీవితంలోకి ఓపెన్ గా అడిగారు. అది రమ్మని ఎప్పటి నుంచో అడుగుతున్నాం, ప్రజా జీవితం రావాలి. అందుకని మొత్తం అసలు నక్సలైట్లు అంటే అంత అవసరం. ఒక ఇప్పుడు గరీబీ ఆటో వాళ్ళు ఇందిరాగాంధీ 70 ఏళ్ళు అయింది, పోయిందా గరీబీ ఆటో? పోలేదుగా. అలాగే వాడు కానీ నేను అది వేరు, ఆ ఇష్యూ వేరు పెద్దవారు. మీరు ఆ ఇష్యూ వేరు, వాడు తప్పు చేస్తున్నారా ఒప్పు చేస్తున్నారా, వాళ్ళ ప్రజా జీవితాన్ని రమ్మంటున్నావా అది వేరు. దేనికి పోలీసులు చేసే తప్పిదాన్ని సమర్థించడం ఎట్లాగని, పోలీసులు చేసే అమానుషాన్ని దానికి ఎందుకు సమర్థిస్తారు? చంపారు పోలీసులు, వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. ఆ బాడీస్ ఇవ్వడానికి ఈ దౌర్భాగ్యం ఏంటి? ఈ బాడీ ఇవ్వడానికి ఎంత ఈ చరిత్ర అంతా ఎందుకు? అతను దోషి, అతను చంపారు, అతను పట్టుకున్నాడు, అతని వల్ల 100 మంది చనిపోయారు, చంపారు. తల్లి ఏం చేసింది, అతని భార్య ఏం చేసింది, అతని బిడ్డ ఏం చేసింది, వాళ్ళ మీద అమానుషం ఎందుకు? అదే అనేది. వాళ్ళ అమానుషంగా ఉన్నారని పోలీసులు కూడా దాన్ని ఖండిద్దాం. పోలీసులు బాడీని ఇవ్వాలి, బాడీని ఇవ్వకపోతే. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, మురళీ మనోహర్ గారు, పేరాల శేఖర్రావు గారు. సో మొత్తానికి 2 అంశాలు. నిన్న వికల్ప్ ఏదైతే ఒక పత్రికా ప్రకటన వికల్ప్ పేరు మీద వచ్చింది మావోయిస్ట్ పార్టీ నుంచి, దానిలో 2-3 ప్రధాన అంశాలు ఉన్నాయి. నంబాల కేశవరావుకు తనను చుట్టుముట్టారు, చనిపోతారని ముందు తెలుసు, కానీ తనతో మిగతా కామ్రేడ్ చనిపోకూడదనే 80 మంది తన చుట్టుపక్కల ఉంటే దాన్ని రిడ్యూస్ చేసి 30 మంది వరకు తగ్గించారు. యువతరం పోరాటం చేయాలని ఆయన చివరి రోజుల్లో చెప్పారని చెప్తున్నారు. మొత్తానికి అంత్యక్రియలు నంబాల కేశవరావు అయితే కంప్లీట్ అయిపోయాయి. ప్రభుత్వం వాళ్ళ బంధువులకైతే మృతదేహాలను అయితే అప్పగించలేదు. సో దీని మీద అయితే ఖచ్చితంగా వివాదం ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చివరి కోరికను ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది అని వాళ్ళు అభిప్రాయపడుతుంటే, గతంలో పోలీసుల శవాలు కూడా దొరకకుండా చేశారు, వాళ్లకు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని కొద్దిమంది ప్రశ్నిస్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడు ఓవరాల్గా అమిత్ షా అయితే అనౌన్స్ చేశారు, మార్చి 31, 2026 వరకు మావోయిస్ట్ అన్నవారు మిగలరు అని. అయితే తుపాకీ పట్టుకున్న వాళ్ళు మిగలకపోవచ్చు, కానీ ఆ భావజాలం కలిగిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కొద్దిమంది అయితే ఉంటారు. గతంలో చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు, క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. సో వాళ్ళకు కూడా వాళ్ళు రేజ్ చేస్తున్న ఇష్యూస్, సామాజిక ఆర్థిక ఇష్యూస్ కూడా అడ్రస్ చేస్తే, డెఫినెట్గా ప్రభుత్వాలు అడ్రస్ చేస్తే కనుక అది మరింత మంచి పరిణామం అని భావించవచ్చు. ఇది వాటి DNA. స్టేట్ ఉంటూ జీ తెలుగు.